ఈ మౌంట్ ఫ్యూజీ దగ్గరికి నడిచి వెళ్ళే వాళ్ళు ఎన్నో కిలోమీటర్స్ ఉంటుంది కదా, అయినా కానీ నడిచి వెళ్తున్నారు, సైకిల్స్ మీద వెళ్తున్నారు, బైక్స్ మీద వెళ్తున్నారు. ఒక ఎక్స్పెడిషన్ అన్నమాట. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పెడిషన్ టు దెమ్. అండ్ మనకి 5K రన్ 10K రన్ ఇట్లా ఉన్నట్లుగా కూడా ఇక్కడ బైక్స్ మీద నడుస్తూ వస్తున్నారు. సో దే మైట్ బి గివెన్ సమ్ ప్రైజెస్ ఆల్సో. అందరికీ నమస్తే అండి. దిస్ ఈజ్ జ్యోత్స్న చంద్రదత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము చూసారా? ఎవరైనా రికగ్నైజ్ చేశారా? చూడండి, మనం ఎక్కడున్నామంటే షిజుఓకా అనే సిటీలో, జపాన్ కంట్రీలో ఉన్నాము. జపాన్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? ఫ్యూజీ మౌంటైన్. ఇది ఒక పెద్ద వాల్కనో. ఇది వరకు 400 years క్రితం దాకా ఎప్పుడు కూడా అగ్ని ఈ పర్వతంలోంచి ప్రవహిస్తూ ఉండేది, లిక్విడ్ ఫైర్ వచ్చేది. కానీ ఈ మధ్యన అది ఆగిపోయింది. ఒక బండలాగా అయిపోయి, సాలిడ్గా అయిపోయి ఒక మౌంటైన్ అవతారంలో ఉందన్నమాట. దీని సరౌండింగ్ ఏరియాస్ ఒక్కసారి చూద్దాము. చాలా దూరం నుంచి చూస్తున్నాం మనం ఇది. తర్వాత మనము దాని దగ్గరికి వెళ్తాము, దాని మీద కూడా ఎక్కుతాము, మౌంటైన్ మీద కూడా ఎక్కుతాము అన్నమాట. ఫ్యూజీ మౌంటైన్ మీద, వాల్కనో మీద మనము ఎక్కి చూస్తాము. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకాస్త దగ్గర వ్యూ నుంచి మౌంట్ ఫ్యూజీ చూస్తున్నాము. ఒక హైట్ నుంచి చూస్తున్నాము. దూరంగా మనకి ఊరు కనిపిస్తుంది, కొద్దిగా వాటర్ కనిపిస్తుంది, అండ్ దెన్ మౌంట్ ఫ్యూజీ ఆల్సో కనిపిస్తుంది కదా. దాని మీదకి మనము ఎక్కుతాము. మౌంట్ ఫ్యూజీ చూడడానికి ఇంకొద్దిగా దగ్గరికి వచ్చామన్నమాట. నిన్న చాలా దూరం నుంచి చూసాము, ఈరోజు ఇంకొద్దిగా దగ్గరికి వచ్చాము. కానీ యాక్చువల్గా పైకి ఎక్కిన తర్వాత అయితే మనకి ఫ్యూజీ కనిపించదు, మన కళ్ళు మన వీపు కనిపించాలి కదా. అట్లా మౌంట్ ఫ్యూజీ మీదకి ఎక్కిన తర్వాత దాని అందం మనం ఏం చూస్తాము, దూరం నుంచి చూస్తేనే తెలుస్తుంది. సో ఇక్కడి నుంచి చూస్తూ దీనికి చిన్న హిస్టరీ చెప్పుకుందాము. దీని హైట్ ఎంత అంటే 3 kilometers ప్లస్ 3/4 అంటే 3.5 kilometers హైట్లో ఉందన్నమాట ఈ మౌంట్ ఫ్యూజీ. మనం స్విట్జర్లాండ్లో చూసింది 3 kilometers హైటే, ఇక్కడ మాత్రము 3/4 kilometers మోర్ హైట్ ఉంది. ఇప్పటికి కూడా ఈ మౌంటైన్ లావా ప్రవహించడానికి రెడీగానే ఉందని చెప్తారు. కానీ స్లీపింగ్ ప్రస్తుతము లేదు ఆ ఫ్లో అనేది, లావా ఫ్లో అనేది. కానీ ఎప్పుడో ఒకసారి కరెక్ట్గా టైంకి ఎప్పుడో ఒకసారి బర్స్ట్ అయ్యేటట్లు అయి ఉంది. ప్రస్తుతం అయితే ఇది స్లీపింగ్ మౌంటైన్ అని చెప్తున్నారు. మౌంటైన్ మీద అంతా కూడా మంచు కప్పేసి ఉంది. ఇప్పటిదాకా మబ్బుల్లో కనిపించలేదు, ఇప్పుడు మబ్బులు కొద్దిగా విడిపోయాయి. సో కొద్దిగా క్లియర్గా మనము ఈ మౌంటైన్ని చూడగలుగుతున్నాము. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము దీనికోసము. ఇంత మంచి సీన్ అయితే రాలేదు బికాజ్ ఆఫ్ ద క్లౌడ్స్. ఇంకాస్త హైట్కి వచ్చాము, అంటే ఇంకొద్దిగా దగ్గరికి వచ్చాము మౌంట్ ఫ్యూజీకి. ఇక్కడ నుంచి వ్యూ ఇట్లా ఉంది. చెర్రీ బ్లాసమ్ ట్రీస్ ఉన్నాయి, వాటి మధ్య నుంచి మౌంట్ ఫ్యూజీ చూస్తుంటే అద్భుతంగా ఉంది. మరొకసారి చెర్రీ బ్లాసమ్ ట్రీస్ కూడా చూద్దామా? చాలా బాగున్నాయి కదా, ఎల్లో, పింక్ అండ్ వైట్. అయితే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, చిన్నవి కూడా ఉన్నాయి. ఇంత అద్భుతమైన ప్రకృతి సౌందర్యము జపాన్ అంటే. చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషను క్లియర్గా తెలిసేటట్టుగా వేసినట్లుగా, ప్లాంట్స్ నాటినట్టుగా అనిపిస్తుంది. పెద్ద పెద్ద ట్రీస్ ఇవి. ఫ్యూజీ మౌంటైన్ చుట్టూతా కూడా ఒక 5 lakes ఉంటాయట. లేక్ నుంచి వ్యూ ఇట్లా ఉంటుంది అన్నమాట.
ఈ లేక్లో బోటింగ్, కొండలు అద్భుతంగా కనిపిస్తున్నాయి, ఇళ్ళు, చూడండి ఏరియా అంతా ఎట్లాగా ఉందో. మనకి ఇళ్ళ మీద కొండలు ఉన్నట్టుగా ఉంది చూసారా. సరౌండింగ్ ఏరియాస్ చూస్తున్నాం మనం ఇప్పుడు. మెయిన్ రోడ్ దగ్గరే ఉంది ఈ లేక్. ఈ లేక్ నుంచి మౌంటైన్ వ్యూ. అందంగా ఉన్న చెట్లు. ఇక్కడ బెంచెస్ చూసారు ఎట్లా చేశారు. స్టోన్స్ తోటి బెంచెస్ చేశారు. చిన్న ఫ్రేమ్ లాగా చేసేసి దాంట్లో స్టోన్స్ వేసి పైన మనకి గుచ్చుకోకుండా ఇంకా చిన్న మెష్ వేసేసి బెంచ్ లాగా అరేంజ్ చేశారు. ఐడియా మాత్రం చాలా బాగుంది, క్రియేటివ్గా ఉంటుంది కదా ఎక్కడైనా కానీ. అండ్ ఈ లేక్లో చూడండి బోటింగ్, కొన్ని బోట్స్ ఎట్లున్నాయి గమ్మత్తుగా ఉన్నాయి కదా, హంసలాగా ఉన్నాయి, హంస షేప్లో ఉన్నాయి. ఫిషింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ. ఫిషింగ్, బోటింగ్. పర్యాటకులకి మాత్రము కన్నువిందు చేసే అందమైన దృశ్యాలు ఉన్నాయి కదా. ఇవి వచ్చేసాము హైయెస్ట్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా హైట్కి అలౌ చేయరు, 5th లెవెల్ అంటారట దీన్ని. ఇక్కడ దాకానే అలౌ చేస్తారు. చాలా బాగుంది కదా. ఒకసారి సరౌండింగ్స్ అన్నీ చూద్దాము. చూడండి ఎంత చెట్లన్నీ కూడా పుల్లల్లాగా అయిపోయినాయి. అండ్ a lot of tourists, many tourists are there. చాలా ఎండగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చల్లగాలి, వణుకు వచ్చేంత చల్లగాలి వస్తుంది. ఇక్కడ మళ్ళీ చిన్నవే ముందులండి, పెద్దవే బిల్డింగ్స్ అంటే రెస్టారెంట్స్ లాగా ఉన్నాయి ఈ లెవెల్లో. అండ్ చుట్టుపక్కలంతా కూడా ఇట్లా ఉంది. రెస్టారెంట్ అన్నమాట. ఇంకో రెస్టారెంట్. గాలి లేకుండా ఉన్నప్పుడేమో వేడి తెలుస్తోంది, గాలి వచ్చిందంటే మాత్రం వణుకు వచ్చేస్తుంది. ఇందాక దాకా ఇక్కడ మబ్బుల్లో ఉండి మౌంటైన్ మనకి కనిపించలేదు.